ఎండల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు వరంగల్లో ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బస్టాప్లను తడకలు, గడ్డితో ఏర్పాటు చేస్తున్నారు. పైకప్పులో నీళ్లు చల్లేలా స్ప్రింక్లర్లు అమర్చారు. వీటి నుంచి వచ్చే నీళ్లు తడకలు, గడ్డిని తడుపుతున్నాయి. దీంతో బస్టాప్ చల్లగా మారుతోంది. పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన బస్టాప్ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. వరంగల్లో ఆర్టీసీ అధికారుల వినూత్న ప్రయోగంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. సమ్మర్ ఎఫెక్ట్ నేపథ్యంలో హన్మకొండ జిల్లా యంత్రాంగం ఇటు జీడబ్ల్యూఎంసీ సంయుక్తంగా బస్టాప్లలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. వడగాల్పుల తీవ్రత కావచ్చు, ఎండవేడి ఎక్కువగా ఉంది, గణనీయంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బస్సుల కోసం వెయిట్ చేసేటువంటి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వాళ్ళందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సేమ్ టైంలో స్ప్రింక్లర్లతోటి కూల్గా వెదర్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. తడకలతోటి ఈ ప్రత్యేకమైనటువంటి డిజైన్తో ఈ బస్ స్టాప్ను కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా వరంగల్ గ్రేటర్ పరిధిలో ఇలాంటి బస్ స్టాప్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎండ నుంచి ఉపశమనం కలిగించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే దీన్ని ప్రారంభించినటువంటి కలెక్టర్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం కలెక్టర్ తోటి మాట్లాడు. మేడం, ఎండలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఎండల నుంచి బయటపడడానికి ఇలాంటి బస్ స్టాప్ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీరు చూస్తున్నారు, ఆల్రెడీ మనకు 46-47 టెంపరేచర్ పోతుంది. సో ఇది మిస్టింగ్ బస్ స్టాప్. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వేరే కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ కామన్. సో మనకు కూడా ఇది ఒకటి కూలింగ్ స్పాట్ ఉంటుంది, బయట ఎండలో నిలబడి కంటే ఇక్కడ కూర్చుంటే చూడండి ఇప్పుడు కూడా కొంచెం చల్లగా ఉంది. అండ్ ఈ లొకేషన్ ఎలా ఫైనల్ చేయడం జరిగింది, ఇక్కడ వెనక ఒక చెట్టు ఉంది. సో ఆల్రెడీ ఆ చెట్టుకి నీడ కూడా ఉంది. సో కొంచెం ఆల్రెడీ టెంపరేచర్ డౌన్ ఉంటుంది అండ్ ఇంకా మిస్టింగ్ చేస్తే సో కూల్గా ఫీల్ అవుతుంది. సో ఇది చూస్తే డిజైన్ చేయడం కూడా అంటే ఒక న్యాచురల్గా ఉండేటువంటి బ్యాంబూ కావచ్చు, లేదా పైన ఏ విధంగా కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపించింది ఈ డిజైన్ చేయడం? అంటే మెయిన్ ఐడియా అదే కొంచెం న్యాచురల్గానే ఫీల్ అవ్వాలి ఎవరైనా ఇక్కడ కూర్చుంటే. అండ్ స్పెషలీ ఇది నెక్స్ట్ 2 months కోసం, ఎండ ఎప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత, సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం పూట బయటికి రావాలంటే కూడా జనం ఇబ్బంది పడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ నుంచి కావచ్చు, లేదా హన్మకొండ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? వాళ్ళకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? మనకు సివియర్ హీట్ వేవ్కి ఆల్రెడీ వార్నింగ్ జారీ అయింది. సో జనాలతో కూడా రిక్వెస్ట్ ఏంటి కంపల్సరీ అవసరం ఉంటేనే బయటకి రావాలి, లేకపోతే 11 o'clock to 4 o'clock అస్సలే బయటకి రాకూడదు. అవసరం ఉంటేనే బయట వెళ్ళాలి. అండ్ వెళ్తే కూడా తల కవర్ చేయాలి, ఇయర్స్ కవర్ చేయాలి. ఇది వేడి గాలి పోకుండా చూసుకోవాలి వాళ్ళకి. అండ్ హైడ్రేటెడ్ ఉండాలి. దే షుడ్ కీప్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ORS సంథింగ్. సో ఈ టెంపరరీ అయినా ఈ బస్ స్టాప్లు, ఈ మోడల్ బస్ స్టాప్లు మళ్ళీ పర్మనెంట్ గా మిగతా చోట్ల కూడా చేసే అవకాశం? ఇది పర్మనెంటే ఉంది. ఇది అంతా స్ట్రక్చర్ కూడా పర్మనెంటే చేయడం జరిగింది. అండ్ ఇంకా దీని తర్వాత ఇంకా ఒకటి కూడా ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తాము. సో 2 స్టార్ట్ అవుతుంది. మిగతా కూడా ఫ్యూచర్లో వీ విల్ ప్లాన్. ఇట్లాంటి సూటబుల్ లొకేషన్స్ ఎక్కడ దొరికితే అక్కడ ప్లాన్ చేస్తాం. ప్రస్తుతం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఆయనతో కూడా మాట్లాడదాం. ఎట్లుందన్న ఎండలు ఎట్లున్నాయి? ఎండల నుంచి బయటపడేందుకు ఇట్లాంటి ఏర్పాట్లు ఏమేమి చేస్తున్నారు? ఇక్కడ మంచి నిర్ణయంతో ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పెట్టుకునే విధంగా ప్రభుత్వం ఎన్నడూ ఎవరు ఏది చేయలేని విధంగా ఇది ఇమ్మీడియట్ చల్లగా ఉండే విధంగా అన్ని తీర్ల ఏర్పాట్లు. ఇది నేను ఒకసారి అమెరికా పోయినప్పుడు కూడా చూడటం జరిగింది. అక్కడ రోడ్డు మీద సైడ్లకు పర్మనెంట్గా వాళ్ళకి ఇది చేసేసారు. అంటే ఒక పైప్ తిరగబెట్టి దానికి పెద్ద స్క్రీన్ తిరగబెట్టి ఆ స్క్రీన్ దాంట్లోకి వెళ్ళి వచ్చేటట్టు వచ్చిపోయే పబ్లిక్ కూడా, రోడ్డు మీద పోయే పబ్లిక్ కూడా, నాట్ ఓన్లీ బస్ స్టాండ్స్, పబ్లిక్ కూడా తాకేటట్టు దాని తీరుగా బాగా ఏర్పాటు చేశారు. సో ఇది ఏదైనా మంచి, ఇవన్నీ రాకుండా ఉండాలంటే కూడా చెట్లు పెంచండి. భవిష్యత్ తరాలకి ఇలా పెట్టిన చెట్టు రేపు ఉంటే ఇవన్నీ అవసరాలు ఉన్నాయి. అది ఒక 200 సంవత్సరాలు ఉంటుంది ఆ చెట్టు. నేనేమంటున్నా, మనం కూడా అందరం చెట్లు పెట్టుకుంటూ పోతే ఈ అవసరాలు రావు, ఈ ఎండలు ఇంత ఉండయి. ప్రకృతిని కాపాడుకుంటేనే మనం 4 తరాలు మంచిగా ఉంటాయి. ఆ ప్రకృతే లేకుండా మనం ఇది చేసుకుంటా పోవద్దని ఆలోచనతో కూడా చెప్తున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడే విధంగా చెట్లు పెంచండి. సో ప్రస్తుతం అయితే ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ తోటే ఈ బస్ స్టాప్ అంతా కూడా ఏర్పాటు చేస్తూ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత, వేడి ఎక్కువగా ఉన్న చల్లదనం ఉండే విధంగా కూడా ఈ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కూడా ఇవన్నీ కూడా బస్ స్టాప్లన్నీ కూడా తీర్చిదిద్దారు. ఇలాంటి మోడల్ బస్ స్టాప్లకు సంబంధించి కూడా గ్రేటర్ వరంగల్ ప్రజల్లో మోడల్గా రెండింటిని ఐడెంటిఫై చేసి 2 చోట్ల చేశారు. అది కూడా
నేచర్కు దగ్గరగా ఉండే చెట్లు ఉండి అనుకూలం ఉన్నటువంటి ప్లేసెస్లో ఈ బస్ స్టాప్లను ఏర్పాటు చేశారు. వీడియో జర్నలిస్ట్ దర్శకులతో కృష్ణమోహన్ V6 న్యూస్.